భూమి చాలా కోపంగా ఒట్టేసి చెప్పు పిన్ని, దేవుడి మీద ఒట్టేసి చెప్పు. ఆ సీఐ విక్రమ్ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదని ఒట్టేసి చెప్పు పిన్ని అని నిలదీస్తూ ఉంటుంది. శరత్చంద్ర, కేపీ అందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడు అపూర్వ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ సీఐ విక్రమ్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, దేవుడి మీద ఒట్టు అని అపూర్వ చెప్తూ ఉండటంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆధారాలు కాదు కదా, ఆనవాళ్ళు కూడా మిగలదు. అందుకే నేను ఇంత ధైర్యంగా దేవుడి మీద ఒట్టేసి చెప్పాను భూమి అని అపూర్వ మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే అప్పుడే ఎక్స్‌క్యూజ్ మీ అంటూ పోలీసులు అక్కడికి వస్తారు. అపూర్వ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు చెప్పడంతో, మళ్ళీ ఈ భూమియే రిపోర్ట్ చేసిందా? చెప్పండి. ఈ భూమియే మళ్ళీ ఏదో నాపై కంప్లెయింట్ ఇచ్చింది. అందుకే మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా అని అపూర్వ అంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి కారణం ఈ భూమి మేడం కాదు. మీరు సిఐ విక్రమ్‌ని చంపమని పంపించిన పాండు సాక్ష్యంతో మేము ఇక్కడికి వచ్చాము అని ఇన్స్‌పెక్టర్ చెప్తాడు. సిఐ విక్రమ్ చనిపోవటంతో ఆ కేసులో పాండుని పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసి ఉంటారు. బాగా కుమ్మేయటంతో చెప్పరా చెప్పు, సిఐ విక్రమ్‌ని చంపింది ఎవరు అని పోలీసులు నిలదీస్తూ ఉంటే, బాగా చావు దెబ్బలు తిన్న రౌడీ పాండు అపూర్వనే చంపమని చెప్పింది అని నిజం చెప్పేసి ఉంటాడు. అలా పాండు చెప్పిన సాక్ష్యంతోనే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వచ్చాము అని ఇన్స్‌పెక్టర్ చెప్పటంతో అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆధారం కావాలని అడిగావు కదా, సరిపోతుందా అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను కొట్టేస్తానంటూ అపూర్వ భూమిని కొట్టటానికి చెయ్యి ఎత్తుతూ ఉంటుంది. అయితే ఈ లోపలే శరత్చంద్ర భూమిని పక్కకు లాగేసి అపూర్వ చెంప పగలగొడతాడు. దాంతో అపూర్వ దేవుడి పటాల దగ్గర కింద పడిపోయి చాలా షాకింగ్‌గా, బావా నన్ను కొట్టావా అని షాకింగ్‌గా చూస్తూ ఉంటే, నిన్ను కొట్టటం కాదు చంపేస్తానంటూ శరత్చంద్ర లోపలికి వెళ్ళి రివాల్వర్ పట్టుకొచ్చి అపూర్వకి గురి పెట్టేస్తాడు. దాంతో భూమి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, కేపీ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు.